ఓం నమో వెంకటేశాయ. యో దేవో భువి వర్తతే కలియుగే వైకుంఠలోకస్థితో భక్తానాం పరిపాలనాయ సతతం కారుణ్యవారాం నిధిః శ్రీశైలాఖ్యమహేంద్రమస్తకమణిర్భక్తైకచింతామణిః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాత్ సదా మంగళం. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు నిర్వహించుకునే అరణ్య పర్వ ప్రవచన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి విఘ్నేశ్వర ధ్యానాదులను సంకల్ప వాక్యాలను కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్చత్వారింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఉదయం లేచినప్పటి నుండి మనిషి సదాచారవంతుడుగా ఉండాలి అని మనం పూర్వం తెలుసుకున్నాం. అసలు సదాచారం అంటే ఏమిటి అంటే సప్త ఋషులు అలాగే మను చక్రవర్తి కానీ లేకపోతే ప్రజాపతులు కానీ వీరు చెప్పినటువంటి ఏదైతే ఆచారం ఉంటుందో దాన్నే సదాచారము అని అంటారు. అటువంటి సదాచారాలు అనేకాలు. అందులోనూ కూడా భోజనం విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలని మనం అనుసరిస్తూ భోజనం చేస్తే అదొక వైశ్వానర యజ్ఞంగా పిలుస్తారు. అంటే భోజనం వలన కూడా మనకు పుణ్యం దక్కుతుంది. కాబట్టి అటువంటి నియమబద్ధంగా భోజనాన్ని చేయాలని ఆపస్తంభ మహర్షి ఇత్యాదులు చెబుతూ ఎవరెవరు ఎంతెంత భోజనం చేయాలనే విషయాన్ని కూడా చెబుతారు. అష్టౌ గ్రాసా మునేర్భక్ష్యాః షోడశారణ్యవాసినః ద్వాత్రింశత్తు గృహస్థస్య అమితం బ్రహ్మచారిణాం. ఒక గ్రాసము అంటే ఒకసారి మనం నోట్లో వేసుకొని నమలగలిగినంత ఆ ఆహారం, అంత పరిమాణం యొక్క ఆహారాన్ని ఒక గ్రాసము లేకపోతే ఒక ముద్ద అని అంటాం. అంత ముద్దలని సన్యాసిగా ఉన్నవారు 8 ముద్దలను మాత్రమే స్వీకరించాలి. ఎవరైతే అరణ్యవాసంలో ఉంటారో అనగా వానప్రస్థులు ఉంటారో వారు 16 ముద్దలు, గృహస్థుడు 32 ముద్దలు. కానీ బ్రహ్మచారికి మాత్రం నియమం లేదు. బ్రహ్మచారి అమితంగా స్వీకరించవచ్చు. అమితంగా అంటే 2 సార్లు మాత్రమే అర్థం.
2 సార్లు ఎక్కువగా భోజనం చేయాలి. ఎందుకంటే ఎదిగే వయస్సు కాబట్టి అతనికి భోజన నియమాలు తక్కువ, ఎక్కువగానే భోజనం చేయొచ్చు. అలాగే అశ్వమేధిక పర్వంలో మహాభారతంలోని కొన్ని విషయాలను చెబుతూ వక్త్రమాత్రం పిండాంశ్చ గ్రసేదైకైకశ పునః వక్త్రాదికస్తు యపిండ ఆత్మోచ్ఛిష్టం తదుచ్యతే. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఒక ముద్ద అనగా ఎంత అంటే వక్త్ర ప్రమాణం పిండాంశ్చ, మనం నమలగలిగినంతటువంటి ఆహారాన్ని ఒక పిండముంటాము. అటువంటి పిండం కన్నా ఎక్కువ అనగా మనం నమలగలిగిన ఇంకా మిగిలిన ఏదైతే ఆహారం ఉంటుందో ఒక ముద్దలో దాన్ని ఆత్మోచ్ఛిష్టము ఉంటారు. అంటే మన ఎంగిలి. విచిత్రం ఏమంటే మన ఎంగిలి మనకి పనికిరాదు. ఇంకొకరి ఎంగిలి ఏ విధంగా అయితే మనకు పనికిరాదో అదేవిధంగా మన ఎంగిలి అనగా మనం తినగా మిగిలినటువంటి ఒక ముద్దలో ఏ భాగమైతే ఉంటుందో అది కూడా పనికిరాదు. సదా చాత్యాశనం నాద్యాత్ నాతిహీనం తు కరిహిచిత్ యథాన్యేన వ్యథానస్య తథా భుంజీత నిత్యశః. భోంచేసే సమయంలో చాలా కాన్షియస్గా అంటే స్పృహతో భోంచేయాలి. ఎలాగంటే సదా చాత్యశనం నాద్య, మరీ ఎక్కువగా భోంచేయద్దు. కడుపు ఉబ్బరంగా ఉంటూ ఏదో మనం ఇప్పుడు సోడాలు కూడా లేదో తాగుతూ ఉంటాం. ఆ విధంగా అజీర్తి అయ్యే విధంగా భోజనం చేయకూడదు. నాతిహీనంతో కరిహిచిత. ఇంకొందరు డైటింగ్ అంటారు, ఏదో సన్నబడాలని అతి తక్కువగా భోంచేస్తారు. ఆ విధంగా భోంచేయకూడదు. యథాన్నేన విధానస్య తథా భుంజీత నిత్యశః. మీరు భోంచేయడం వలన మీకు కష్టం కలగకూడదు. తక్కువ భోంచేసి శరీరం నిశ్శక్తమైపోకూడదు. అలాగే ఎక్కువ భోంచేసి కడుపు ఉబ్బరంగా కూడా ఉండకూడదు. ఆ విధంగా అంత మాత్రమే భోంచేయాలి. జఠరం పూరయేద్ అర్ధం అన్నైర్భాగం జలేన చ వాయో సంచరణార్థాయ చతుర్థం అవశేషయే. మన కడుపులో ఉదర భాగం ఏదైతే ఉంటుందో, అన్నకోశం ఏదైతే ఉంటుందో అందులో 50% అనగా సగాన్ని ఆహార భాగంతో నింపాలి. ఇంకొక పావు భాగాన్ని నీటితో నింపాలి. ఇంకొక భాగాన్ని అనగా ఇంకొక 25% ఖాళీగా వదిలేయాలి. అక్కడ వాయు సంచారమై జీర్ణం సులువుగా అవ్వాలి కాబట్టి అంత మాత్రమే భోంచేయాలి. కడుపు నిండా మనం ఇంకొకసారి మా పెద్దలు చెప్పేవారు, భోజనం ఎలా చేయాలంటే భోంచేసిన వెంటనే ఏదైనా ఇస్తే మళ్ళీ దాన్ని కూడా తినగలగాలంట. లేదండి ఇప్పుడే కడుపు నిండిపోయింది మళ్ళీ తినలేను అని చెప్పకూడదు. అంటే అంత మితంగా భోంచేయాలి. కొందరు చాలా అతిగా భోంచేస్తుంటారు, కొందరు మరీ తక్కువగా భోంచేస్తుంటారు. ఇవి రెండు కూడా తప్పు అని చెబుతారు. అలాగే భోజనం చేసే సమయంలో భోజనం తు ననిశేషం అద్యాత్ ప్రాజ్ఞః కథంచన అన్యత్ర ధరిసక్వాజ్య ఫలల క్షీరమధ్వప. మనం తినే ఏదైతే కంచం ఉంటుందో మొత్తంగా అలాగే ఖాళీ చేసేయకూడదు. కొందరు భోంచేసిన తర్వాత అసలు కంచం కడిగేశారు అన్నట్టుగా ఉంటుంది. ఆ విధంగా భోంచేయకూడదు. కాస్త మిగల్చాలి. అన్ని పదార్థాలను కూడా మిగల్చాలి అని చెబుతారు. అందులోనూ కూడా కొన్ని పదార్థాలను మాత్రం మిగల్చకూడదు. అవి ఏవి అంటే పెరుగు కానీ, పాలు కానీ, లేకపోతే నెయ్యి కానీ, లేకపోతే తేనె కానీ, లేకపోతే పాయసం. ఈ పదార్థాలను మనం మిగల్చకుండా వాటిని మాత్రం పూర్తిగా తినాలి. వాటిని మాత్రం ఎప్పటికి కూడా పడేయకూడదు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మనం తినగా మిగిలిన కంచంలోని పదార్థాల కోసం మన వీధి చివర ఉండేటువంటి కుక్క ఎదురు చూస్తూ ఉంటుందట. అయ్యో నాకు ఎవరైనా భోజనం పెడతారు, దాన్ని నేను స్వీకరించాలని. అటువంటి ఆ విధంగా ఆ కుక్కలకు కూడా వెళ్ళే విధంగా మనం కాస్త భోజనంలో పడేయాలి. ఇంకొందరు ఉంటుంటారు ఒకసారి మాత్రమే భోంచేయాలి, 2 సార్లు భోంచేయకూడదు అని. కానీ మనుస్మృతిలో స్పష్టంగా చెబుతారు, సాయం ప్రాతర్ ద్విజాతీనాం అశనం శృతిచోదితం నాంతరా భోజనం కుర్యాత్ అగ్నిహోత్ర సమోవిధి. అగ్నిహోత్రం 2 సార్లు చేస్తాం, ఉదయము సాయంత్రము. అదేవిధంగా ఉదయం అయినా రాత్రి అయినా 2 సార్లు మాత్రమే భోంచేయాలి. ఏ విధంగా అయితే 3వసారి అగ్నిహోత్రం లేదో అదేవిధంగా 2 సార్లు మాత్రం అందరూ భోంచేయవచ్చు. సన్యాసులు ఇత్యాదులు తప్ప. సన్యాసులు కానీ, విధురులు కానీ, లేకపోతే విధవా స్త్రీలు అయినా, లేకపోతే ఎవరైతే బ్రహ్మచర్యాది వ్రతాల్లో ఉంటారో, కొన్ని దీక్షల్లో ఉండేవారు, వీరు మాత్రం ఒక్కొక్కసారి మాత్రమే భోంచేయాలి. మిగతా అందరూ కూడా 2 సార్లు భోంచేయవచ్చు. ఇక బ్రహ్మపురాణంలో ఇంకొన్ని మాటలు చెబుతూ, యచ్చ పాణితలే భుంక్తే యచ్చ ఫూత్కార సంయుతం ప్రస్తుతాంగులి యచ్చ తచ్చ గోమాంసవచ్చయత్. భోంచేసే సమయంలో చాలా సూక్ష్మంగా భోంచేయాలి.
అన్నాన్ని కలిపే సమయంలో కొందరు చేతినంతా అలాగే అంటించుకుంటూ ఉంటారు. అలా భోంచేయకూడదు. మన వేలి చివర ఏదైతే ఉంటుందో ఈ భాగం దాటి రాకుండా అన్నాన్ని కలపాలి. అలాగే మన వేలి వెనక భాగం అనగా ఈ భాగానికి అన్నం తగలకూడదు. అన్నం తగలకుండా మెల్లిగా కలుపుతూ ఆ కలిపినటువంటి ఆహారాన్ని ఫుత్కార సంయుతం గట్టిగా శబ్దం చేస్తూ భోంచేయకూడదు. శబ్దం చేయకుండా మెల్లిగా మౌనంగా భోంచేయాలి. అలా భోంచేస్తే అనగా వేళ్లతో అన్నిటినీ కలుపుతూ ఆ అన్నాన్ని చేతికి మొత్తం రాసుకుంటూ గట్టిగా శబ్దం చేస్తూ భోంచేస్తే గోమాంసం తిన్నటువంటి పాపం వస్తుంది. నాజీర్ణే భోజనం కుర్యాత్ నకుర్యాత్ నాతి బుభుక్షిత నార్ద్రవాస నార్ద్రశిల దేవాలయ గతోపివ. ఒకసారి జీర్ణమైపోయిన వెంటనే మళ్ళీ ఒకసారి భోజనానికి ఉపక్రమించకూడదు. అంటే ఈ కాలంలో కాస్త ఎండాకాలం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు భోంచేసానండి, మరొకసారి ఆకలిస్తుంది, మరొకసారి భోజనం చేయకూడదు. ఎవరైనా బ్రహ్మచారులు అటువంటి వారు మాత్రం అల్పాహారాన్ని ఫలాలని వీటిని స్వీకరించవచ్చు, కానీ వారు కూడా మూడవసారి భోజనం చేయకూడదు. అతిగా అనగా ఆకలి అతి అయ్యేంత వరకు ఆగి తర్వాత భోంచేయకూడదు. ఆకలి కాకుండా ముందు భోంచేయకూడదు. మితంగా మరీ ఎక్కువ ఆకలి కాకముందే మనం భోజనానికి ఉపక్రమించాలి. అలాగే తడిబట్టలు కట్టుకొని భోంచేయకూడదు. నార్ద్రవాసాహ నార్ద్రశిరాహ, కొందరు స్నానం చేసి తలస్నానం చేసి అలాగే తల వెంట్రుకలు తడిగా ఉన్నప్పుడే భోంచేస్తూ ఉంటారు. ఆ విధంగా భోంచేయకూడదు. దేవాలయ గతోపివా, దేవాలయంలో భోంచేయకూడదు. దేవాలయం అంటే ఏది అంటే ఏదైతే విమానం ఉంటుందో, ఆలయం యొక్క శిఖరం ఏదైతే ఉంటుందో మూల విరాట్ పైన శిఖరం, ఆ శిఖరం భాగం ఉన్నటువంటి మంటపాన్ని దేవాలయం అని పిలుస్తారు. మిగతా ప్రాంతం ప్రాకారము దాని పక్కన అక్కడెక్కడైనా భోంచేయచ్చు, కానీ మూల శిఖరం ఉండేటువంటి స్థానం మందిరం గర్భాలయం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశంలో మాత్రం ఎవరు కూడా భోంచేయకూడదు. న ప్రసారిత పాదశ్చ పాదారోపిత పాణిమాన్ నావేష్టిత శిరశ్చాపి నోత్సర్గ కృతభాజన. కాళ్ళు చాపుకుని భోంచేయకూడదు. భోంచేసే సమయంలో కొందరు ఒక చేతిని ఇలా పెట్టి భోంచేస్తూ ఉంటారు. ఎందుకంటే మాకు సపోర్ట్ కావాలండి అని, ఏదో కడుపులో కాస్త భారాన్ని నింపుకుంటూ ఉన్నాము, ఆ నింపుకునే సమయంలో కాస్త సపోర్ట్ కావాలని కొందరు ఇలా చేయి పెట్టి భోంచేస్తుంటారు. ఆ విధంగా భోంచేయకూడదు. రెండు చేతులు కూడా ఒక చేతిని ఇలా తొడపైన పెట్టుకొని ఇంకొక చేతిని తొడకు తగిలించకుండా మనం మాత్రమే వంగాలి. చెయ్యి నోరు దాకా రాకూడదు. మన నడుము భాగం వంగాలి. వంగి మనం భోంచేయాలి. భోంచేసే సమయంలో ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు. గ్రాసశేషం నచాష్ణీయాత్ పీతశేషం పిబేన్నతు శాకామూల ఫలేక్షూణాం దంతచ్ఛేదైర్ నభిక్షయేత్. తినగా మిగిలిన ముద్దలోని భాగాన్ని మరొకసారి మనం స్వీకరించకూడదు, దాన్ని పడేయవలసిందే. అలాగే మనం నీటిని తాగే సమయంలో కూడా ఎంత నీరైతే ఇప్పుడు తాగగలమో అంత మాత్రమే నీటిని మనం లోటాలో వేసుకోవాలి. మిగిలిన నీరుని మరొకసారి మనం స్వీకరించకూడదు, దాన్ని కూడా పడేయవలసి వస్తుంది. దేనైనా కొరికి తినే పదార్థాలు ఉంటాయి. కొరికి తినే పదార్థాలని ఒకసారి కొరికిన పదార్థాన్ని ఇంకొకసారి తినకూడదు. అంటే ఆ పదార్థం ఎంత ఉండాలంటే ఒకసారి నోట్లో వేసుకుని తినేయాలి, అలా ఉండాలి. కొరికి సగాన్ని కింద పెట్టి మరొకసారి దాన్ని కొరికి తినడం అనేది ఇది అధర్మం అవుతుంది. బాహూనాం భుంజతా మధ్యే నాష్నీయాచ్చ త్వరాన్విత వృథాన వికరేదన్నం నోచ్చిష్ట స్యాత్ క్వచిత్ భుజే. అలాగే మనం భోంచేస్తూ రెండు చేతులను పైకెత్తడం, గట్టిగా ధ్వని చేయడం, లేకపోతే ఎవరినో స్మరించడం ఆ విధంగా చేయకుండా మౌనంగా భోంచేయాలి, పరమాత్మనే స్మరించాలి. అలాగే బృహస్పతి ధర్మశాస్త్రంలో నస్పృశేత్ వామహస్తేన భుంజానో నాన్నం కదాచన నపాదో న శిరోపస్థం నపద భాజనం స్పృశేత్. ఒకరేపుడు కూడా భోంచేయకూడదు. భోంచేసేవారికి వడ్డించేవారు విడిగా ఉండాలి. ఎందుకంటే భోజ్య పదార్థాలు అన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు. లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ పదార్థాన్ని ఎడమ చేతితో తాకకూడదు. కొందరు అలాగే ఉప్పుని చేత్తో వడ్డిస్తూ ఉంటారు. నెయ్యిని కూడా ఏదో స్పూను అవి దొరకకపోతే చేత్తోనే వడ్డిస్తుంటారు. అలా చేత్తో వడ్డించకూడదు. ఏ పదార్థాలను కూడా అంటే మనం సాక్షాత్తుగానైనా లేకపోతే గరిటతోనైనా ఎడమ చేత్తో మాత్రం ఏ పదార్థాన్ని వడ్డించుకోకూడదు. వడ్డించేవారు విడిగా ఉండాలి, వారు వడ్డించాలి. భోంచేసేవారు మాత్రం ఖచ్చితంగా వడ్డించకూడదు.
అలాగే భోజ్య పదార్థాలు పెట్టినటువంటి పాత్రలు ఏవైతే ఉంటాయో వాటిని కాళ్లతో తాకకూడదు. ఇక భోజన సమయం ఏది అనే విషయాన్ని కూర్మ పురాణంలో చెబుతూ నార్ధరాత్రే నవధ్యాహ్నే నాజీర్ణే నార్ద్రవస్త్రధుక నభిన్న భాజనే చైవ నభూమ్యాం నచపాణిషు. కొందరు ఎప్పుడో అర్ధరాత్రి పూట భోంచేస్తూ ఉంటారు, ఇంకొందరు చాలా త్వరగా భోంచేస్తూ ఉంటారు. అలా వేళ కాని వేళలో ఎప్పుడు కూడా భోంచేయకూడదు. అతి మధ్యాహ్నం ఉదయం నుండి అలాగే ఉపవాసం ఉంటూ మధ్యాహ్నం ఒకేసారి భోజనం చేయడం అనేది కూడా ఆరోగ్యానికి హానికరమే. అలాగే నాజీర్ణే, ముందు తీసుకున్నటువంటి ఆహారం ఇంకా జీర్ణం కాలేదు, అప్పుడు కూడా భోజనం చేయకూడదు. మనం భోజనం చేసేటువంటి పదార్థాలు ఏవైతే కంచాలు ఉంటాయో అవి విరిగినవి ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి, మంచి దృఢంగా ఉండాలి. అటువంటి భాజనం అనగా కంచం బాగా ఉండాలి, అటువంటి భాజనంలోనే భోజనం చేయాలి. నభూమ్యాం నచపాణిషు, కొందరు భూమిపైన భోంచేస్తూ ఉంటారు. ఏది కంచం దొరకలేదు లేకపోతే ఆకు దొరకలేదు అంటే అలా కింద గుడ్డతో తుడుచుకుని భోంచేస్తూ ఉంటారు. అంటే అధా భోజనం అనేది, భూమి భోజనం అనేది కొన్ని నియమాలు ఉన్నాయి, ఎప్పుడో అధిక మాసాదులో చేస్తూ ఉంటారు. ఆ నియమానుసారంగా కాకుండా మిగతా సమయాల్లో ఎవరు కూడా భూమిపైనే అలాగే భోంచేయకూడదు. ఇంకొందరికి చేతిలో వేసుకుని తినే అలవాటు ఉంటుంది, ఆ విధంగా కూడా భోంచేయకూడదు. ఇంకొందరికి ఎడమ చేత్తో పెట్టుకొని భోంచేస్తూ ఉంటారు. ఈ కాలంలో అన్ని ఫంక్షన్లో మనం అలాగే తింటూ ఉంటాం, బఫే అని దానికి పేరు పెట్టాం. అది మహా అపరాధం అని చెబుతోంది శాస్త్రం. నోచ్ఛిష్టే ఘృతమాదద్యాత్ నమూర్ధానం స్పృశేదపి న బ్రహ్మ వ్యాహరన్ వాపి ననిశేషం నభార్య నాంగణే చ నచాకాశే నచ దేవాలయాదిషు. మనం భోంచేసే సమయంలో నెయ్యిని కింద వలకపోయకూడదు. నెయ్యి ఎప్పుడు కూడా కింద పడి తగిన అపశకునము. కొన్ని పదార్థాలు ఎప్పుడు కూడా కింద పడకూడదు అంటారు, కింద పడకూడదు. కింద పడిన పదార్థాన్ని తీసి లోపల వేసుకోకూడదు, పాత్రలో కానీ లేకపోతే భోజన పాత్రలో కానీ, వాటిని అలాగే వదిలేసేయాలి. అలాగే మూర్ధానం న స్పృశేదపి, భోంచేసే సమయంలో అదే చేత్తోనే కొందరు తలగొక్కోవడం ఏదో చేస్తూ ఉంటారు. ఎంత ఆపదలు వచ్చినా కూడా భోజనం చేసేటువంటి చేత్తో, కుడి చేత్తో మాత్రం ఏ అంగాన్ని కూడా మనం తాకకూడదు. ఎందుకంటే అది ఎంగిలి చెయ్యి. అది ఎప్పుడు శుద్ధమవుతుంది అంటే మనం భోజనం చేసి కడుక్కున్న తర్వాతే శుద్ధం. మధ్యలో కంచంలో చేతిని కడగకూడదు. అందుకోసం భోజనం తర్వాతే, చేతిని కడుక్కున్న తర్వాతే మన అంగాలను కానీ వేరే పదార్థాలను కానీ మనం తాకాలి. అలాగే నపిబేన్ నభుంజీత ద్విజస్సవ్యేన పాణిన నైకహస్తేన చజలం దుష్టేనార్జితం పిబేత్. మనం ఆహారం తింటుంటాము, ఆహారం స్వీకరించే సమయంలో కాస్త నీటిని కూడా స్వీకరిస్తాం. ఆ నీటికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నీరు ఎలా ఉండాలి అంటే, మనం నీటిని స్వీకరించేది ఒక చేత్తో స్వీకరించకూడదు. నీటిని తాగే సమయంలో ఒక చేత్తో తీసుకోకుండా ఆ ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చెయ్యి తాకిచ్చి అలాగే రెండు చేతులతో నీళ్లు తాగాలట భోజనం సమయంలో. అంటే ఎడమ చేత్తో నీళ్లు తాగకూడదు, ఎందుకంటే అది ఎడమ చేయి దేనికి పనికిరాదు. కుడి చేత్తో తాగాలంటే అన్నం తింటూ ఉంటాము. అప్పుడు ఎలా చేయాలంటే ఒక చేత్తో గ్లాసుని ఇలా పెట్టుకొని ఇంకొక చేతిని దానికి తాకిచ్చి రెండు చేతులతో నీళ్లు తాగాలి. అలా నీరు తాగితే మాత్రమే అది శుద్ధమైనటువంటి నీరు అవుతుంది. నైకహస్తేన, ఏదో ఒక చేత్తో నీటిని తీసుకొచ్చాడు, ఆ నీరు కూడా పనికిరాదు. అంటే భోజనం సమయంలో నీరు పెట్టాలన్నా కూడా రెండు చేతులతో నీళ్లు తీసుకుని వచ్చి పెట్టాలి. అలాగే దుష్టుడు ఉంటాడు, దుష్టుడు తెచ్చినటువంటి భోజ్య పదార్థాలు కానీ నీటిని కానీ స్వీకరిస్తే పాపం వస్తుంది. పిబతో యత్పిబేత్తోయం భోజనే ముఖ నిస్సృతం అభోజ్యం తద్భవేదన్నం భోక్తా భుంజీత కిల్బిషం. భోజనం చేసే సమయంలో అకస్మాత్తుగా మనం తాగినటువంటి నీరు బయటికి వచ్చింది అనుకోండి, బయటికి వచ్చిన నీరు మనం తినే కంచంలో పడిందంటే వెంటనే భోజనం నుంచి లేయాలి. ఆ నీరు పడినటువంటి ఆ కంచము అశుద్ధమే, మిగిలిన పదార్థాలన్నీ కూడా అశుద్ధమైపోతాయి, వాటిని బయట పడేయాలి. పీతావశేషితం తోయం బ్రాహ్మణోన పునఃపిబేత్ పిబేద్యధిహితం తోయం ద్విజశ్చాంద్రాయణం చరేత్. ఆ విధంగా ఒకసారి తాగి మిగిలిన నీటిని మరొకసారి తాగితే వారు చాంద్రాయణ వ్రతాన్ని చేయాలి. తోయం పాడి నఖస్పృష్టం బ్రాహ్మణోన పిబేత్ క్వచిత సురాపానేన తత్తుల్యం ఇత్యేవం మనురబ్రవీత్. అత్రిస్మృతిలో ఈ విషయాన్ని చెబుతారు. ఎవరైతే తాగి మిగిలిన నీటిని ఎవరైతే తాగుతారో అది సురాపాన సమానం కాబట్టి వాటిని స్వీకరించకూడదు. ఉద్ధృత్య వామహస్తేన
యత్తోయం పిబతి ద్విజః సురాపానేన తత్తుల్యం మనురాహ ప్రజాపతి అగ్ర్యాసనోపరిశిష్టస్తు యో భుంక్తే ప్రథమం ద్విజః బహూనాం పశ్యతాం సోగ్నః పంక్యాహరతి కిల్బిషం. ఎంత భోజనంలో సూక్ష్మం అంటే, భోజనాన్ని కూర్చున్నాము, చాలామంది కూర్చున్నాం. మొట్టమొదటిగా పెద్దవారుగా ఒకరు కూర్చుని ఉంటారు. వారికి ఏదో అగ్రాసనము అగ్రతాంబూలం ఇచ్చి పెద్ద ఇంటికి పెద్దగా ఒకరిని కూర్చోపెట్టి ఉంటాం. వారు ఎప్పుడు భోజనం చేయాలంటే అందరితో కలిసి భోజనం చేయాలి. నేను పెద్దవాడినని వారే ముందుగా భోజనం చేస్తే, మిగతా వారు అందరికీ వడ్డించకుండా వారు ముందుగా భోజనం చేస్తే సహా పంక్త్యాహరతి కిల్బిషం, ఆ పంక్తిలో ఉన్నటువంటి ఎందరైతే కూర్చున్నారో వారు ఎన్ని పాపాలు చేశారో అన్ని పాపాలు కూడా వీరికే వచ్చేస్తాయి. అంటే భోజనం సమయంలో అందరూ కలిసి భగవన్నామస్మరణ చేసిన తర్వాతే భోజనం చేయాలి. ఒకరు పెద్దవారుగా ఉన్నామని నేను ముందుగా భోజనం చేయకూడదు. ఏకపంక్త్యుపవిష్టానాం విప్రాణాం సహభోజనే యద్యేకోపి త్యజేత్పాత్రం నాశ్నీయాత్ అపరోప్యను. భోజనం చేసే సమయంలో భోంచేసే వారందరూ కూడా సక్రమంగా భోంచేస్తూ ఉంటారు. అకస్మాత్తుగా ఏదో ఒక అవసరం వలన ఒకరు లేచారంటే మిగతా వారందరూ కూడా లేయాలి. అంటే ఒకరు లేచిన తర్వాత మిగిలిన వారు అలాగే కూర్చుని భోంచేయకూడదు. మోహాత్తు భుంక్తే యస్తత్ర తత్సంతాపనం చరేత్ భుంజానేషు తు విప్రేషు యస్తు పాత్రం పరిత్యజేత్ భోజనే విఘ్నకర్తాసో బ్రహ్మ అపి తతోచ్యతే. అకస్మాత్తుగా ఒకరు భోంచేస్తూ ఉన్నారు, చాలామంది భోంచేస్తున్నారు, ఒకడు లేచాడు. లేవగా మిగిలిన వారందరూ కూడా అలాగే భోజనాన్ని కొనసాగించారంటే సంతాపన అనే ఒక వ్రతాన్ని చేయాలంట. సంతాపన వ్రతం అంటే మంచి ఎండాకాలము, ఆ ఎండాకాలంలో నదీ తీరానికి వెళ్ళాలి. నదీ తీరంలో ఇసుక బాగా కాలి ఉంటుంది. ఆ కాలినటువంటి ఇసుక పైన దొరలాలట. దీన్ని సంతాపన వ్రతము అంటారు. ఆ వ్రతాన్ని ప్రాయశ్చిత్తంగా ఆ వ్రతాన్ని చేయాలి. ఇక భోజన కాలంలో మిగతా కొన్ని కాలాల్లో మౌనంగా ఉండాలి. ఎందుకుంటే పురాణంలో చెబుతూ స్నాస్యతో వరుణశక్తిం జిహ్వతోగ్ని శ్రియం హరేత్ భుంజతో మృత్యురాయుష్యం తస్మాన్ మౌనం త్రిషు స్మృతం. స్నానం చేసేటప్పుడు మనం మాట్లాడితే వరుణదేవుడు మన శక్తిని స్వీకరిస్తాడు, మన శక్తిని అపహరిస్తాడు. ఎవరైతే హోమాన్ని చేసే సమయంలో మాట్లాడితే మన సంపదలని అగ్నిదేవుడు తీసేసుకుంటాడు. అలాగే భోంచేసే సమయంలో మనం మాట్లాడితే మన ఆయుష్ని మృత్యుదేవత తను తీసుకుంటాడు. కాబట్టి ఈ 3 కాలాల్లో ఎవరు కూడా మాట్లాడకూడదు. కానీ కవలే కవలే గోవిందనామస్మరణం, ఒక్కొక్క మెతుకు తినే సమయంలో కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం కాంక్షిస్తూ ఆ పరమాత్మ యొక్క మహిమలను మనం కొనయాడుతూ మనం భోంచేయాలి. అనిందం భక్షయే నిత్యం వాగ్యతో అన్నం అకుత్సయన్ పంచగ్రాసాన్ మహామౌనం ప్రాణస్యాప్యాయనం మహత్. భోంచేసే సమయంలో ఎవరో మనకు ఏదైతే వంట పడదో ఆ వంటని వండి పెట్టారనుకుందాం, అటువంటి వారిని తిడుతూ మనం భోంచేయకూడదు. అలా భోంచేస్తే సాక్షాత్తు పరమాత్మని మనం నిందించినట్టు ఉంటుంది. అలాగే పంచ ప్రాణాహుతులు ఉంటారు, ప్రాణాయ స్వాహ అని స్వీకరించేటువంటి పంచ ప్రాణాహుతులు. ఆ కాలంలో మహామౌనంగా ఉండాలి. మహామౌనం అంటే అర్థమేమి అంటే కేవలం ప్రాణాయ స్వాహ మాత్రమే చెప్పాలి, ఇంకా వేరే ఏ వాక్యాలను కూడా చెప్పకూడదు. కాబట్టి దాన్ని మహామౌనం ఉంటారు. ఆ విధంగా ఉండాలి. అప్యేక పంక్త్యా నాశ్నీయాత్ బ్రాహ్మణై స్వజనైరపి కోహి జానాతి కిం తస్య ప్రచ్ఛన్నం పాతకం భవేత్ ఏకపంక్త్యుపవిష్టానాం దుష్కృతం యద్దురాత్మనాం సర్వేషాం తత్సమంతావత్ యావత్ పంక్తిర్న భిద్యతే. భోంచేసేవారు ఒక్కొక్కరుగా భోంచేయండి, అందులోనూ రహస్యంగా భోంచేయండి అని శాస్త్రం చెబుతుంది. ఈ విషయాన్ని చరక సంహిత కూడా చెబుతుంది. చరక సంహితలో చెప్పే విషయం ఏమంటే యజమాని ముందు భోంచేయాలి. యజమాని భోంచేసిన తర్వాత యజమాని యొక్క ధర్మపత్ని ఆవిడ కూడా విడిగా భోంచేయాలి. ఎప్పుడు కూడా భార్యాభర్తలు కలిసి భోంచేయకూడదు. ఎందుకంటే స్త్రీలు ఎంత ఆహారాన్ని స్వీకరించాలంటే పురుషుడు ఆహారం స్వీకరించే కొలతకు దానికన్నా సగం రెట్లు ఎక్కువగా భోంచేయాలి. ఇది చరక సంహిత యొక్క వచనం. అంత భోంచేస్తే కానీ స్త్రీకి అంత శక్తి రాదు. కాబట్టి ఆ విధంగా భోంచేయాలి. అందుకోసమే ఒక్కొక్కరుగా విడివిడిగా భోంచేయండి, రహస్యంగా భోంచేయండి. అది అక్కడ చెప్పినటువంటి వాచనం. కానీ బృహస్పతి ధర్మశాస్త్రంలో చెబుతారు, మనం సహపంక్తి భోజనం చేస్తూ ఉంటాం.
సహపంక్తి భోజనం చేసే వారిలో ఎవరు ఏం పాపం చేశారో తెలియదు కదా. అకస్మాత్తుగా పాపిష్టులు మనతో పాటు భోజనానికి కూర్చొని ఉంటే ఆ పాపం అందరికీ వస్తుంది. కాబట్టి ఎవరు కూడా సహపంక్తి భోజనాన్ని చేయొద్దు. అంటే అందరూ సజ్జనులు ఉంటే అక్కడ సహపంక్తి భోజనం అనేది చేయవచ్చు. కానీ సజ్జనులు లేని స్థలంలో సహపంక్తి భోజనం అనేది నిషిద్ధము. సరే, పంక్తి అనే విషయానికి అనే పదానికి చాలా సుందరమైన అర్థాన్ని చెబుతారు. పంక్తి అంటే ఒక లైన్ అనే అర్థం కాదు. అక్కడ పంక్తి భేదం కూడా ఉంటుంది. ఎలాగా అంటే అగ్నినా భస్మనా చైవ స్తంభేన సలిలేన వా ద్వారేణాపి చ మార్గేణ పంక్తి భేదో బుధైస్మృత. మనం భోంచేసే సమయంలో మనం కూర్చున్నాము, మన పైన ఒక చిన్న అగ్నికుండం ఉన్నది. ఆ అగ్నికుండం దాటి మిగతా వారు కూర్చుని ఉన్నారు. అప్పుడు మన పంక్తి వేరు, ఆ అగ్నికి అటువైపు కూర్చున్న వారి పంక్తి వేరు. మనం భోంచేసే సమయంలో మనకి పక్క వారికి మధ్యలో కాస్త భస్మం ఉంది, అక్కడ కూడా వేరే పంక్తి అయిపోతుంది. లేకపోతే కనీసం నీటిని వేసుకున్నా కూడా, నీటితో ఒక గీత గీసినా కూడా పంక్తి భేదమైపోతుంది. కాబట్టి అనగా మనం భోజనానికి కూర్చునే సమయంలో కింద భోజనాన్ని కూర్చోవాలి. కూర్చున్నప్పుడు మన చుట్టూ కూడా కాస్త నీటిని వేసుకుని భోంచేస్తే మనం సహపంక్తి భోజనం చేసినట్టు ఉండదు, ఇంకొకరి పాపం అనేది మనకు అంటదు. కాబట్టి ఈ విధంగా భోంచేయాలి. స్తంభేన, లేకపోతే మన పక్కన స్తంభాలున్నా కూడా అక్కడ కూడా పంక్తి భేద అయినట్టే. ద్వారేణాపి చ మార్గేణ, మన పక్కన ఒక ద్వారం ఉన్నా లేకపోతే అందరూ తిరిగేటువంటి ఒక మార్గం ఉన్నా కూడా అది వేరే పంక్తి అయినట్టే ఉంటుంది. ఈ విధంగా భోజనం చేసే సమయంలో అనేక నియమాలను చెబుతూ ఇక భోజ్య పదార్థాలన్నీ కూడా గవ్య పదార్థాలై ఉండాలి. అనగా గో ఆధారిత పంటలను మనం స్వీకరించాలి. స్వీకరిస్తే వాటి ద్వారా శరీర ఇంద్రియ అంతఃకరణాలు అన్నీ కూడా శుద్ధమవుతాయి. శుద్ధమవడమే కాదు, ఎప్పుడూ కూడా పరమాత్మ యొక్క చింతనలోనే మనం మునుగుతాము. కాబట్టి అటువంటి పదార్థాలను మాత్రమే స్వీకరించాలి అని అనేక పురాణ వాక్యాలు చెబుతున్నాయి. కాబట్టి మనమందరం కూడా ఇదే విధంగా భోంచేసే ప్రయత్నం చేద్దాం. ఆ గోవిందుని అనుగ్రహానికి పాత్రలవుదాం. ఇక ఆచార్యుల వారు మనకు ఈ అరణ్య పర్వంలోని 46వ అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను పారాయణ చేస్తారు. ఆ పారాయణ కార్యక్రమం నిర్వర్తించుకొని తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా భోజన సంబంధమైనటువంటి నియమాలని మనం తెలుసుకున్నాం. ఇక్కడ భోజనం చేసేటప్పుడు మొట్టమొదటిగా మనమందరం కలిసి కూర్చొని భోజనం చేయటం అనేటటువంటిది కూడదు. ఎవరైతే వచ్చారో వారికి ముందుగా భోజనం పెట్టాలి, ఆ తదుపరే మనం భోంచేయాలి అని మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఎవరు వడ్డించాలి, ఎవరికి ముందుగా మనం భోజనం అనేటటువంటిది పరివేషణం చేయాలంటే వడ్డన చేయాలి అని అంటే శాస్త్రం చెబుతోంది, మన ఇంట్లో వృద్ధ బాలాతురాన్ పూర్వం, ముందుగా ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వృద్ధులు అంటే వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ఫస్ట్ భోజనం పెట్టండి. అదేవిధంగా బాల అంటే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి మీరు వడ్డన చేసి భోజనం తినిపించండి, తప్పు లేదు. అదేవిధంగా ఆతురహ అంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటటువంటి వారు, ఆరోగ్యం సరిలేనటువంటి వారు, రోగగ్రస్తులు, అటువంటి వారికి కూడా ముందుగా భోజనం అనేటటువంటిది పెట్టండి. ఆ తదుపరి గర్భిణీశ్చ అతిథీన్ గృహే, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే ఉన్నట్లయితే వారికి భోజనం ముందుగా వడ్డించండి. ఇంకా ఎవరైనా సరే మనకు అతిథులు ఎవరైనా సరే ఇంటికి వచ్చినట్లయితే అతిథులకు కూడా మర్యాద చేసి భోజనం పెట్టి ఆ తదుపరి గృహీ భోజగిత్వా, వాడు ఆ గృహస్థుడు అంటే వివాహం చేసుకున్నటువంటి వాడి యొక్క ధర్మాన్ని చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ భోజన సంబంధమైనటువంటి ఘట్టంలో ముందుగా పెద్దవాళ్లకు, అదేవిధంగా చిన్నపిల్లలకు, అదేవిధంగా రోగంతో బాధపడుతూ ఉండేటటువంటి వారికి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి, అదేవిధంగా అతిథులు ఎవరైనా సరే వచ్చినట్లయితే వారికి పరివేషణ చేసి అంటే వడ్డించి వారు భోజనం చేశాక వీడు భోజనం చేసినట్లయితే వీడికి అనృణః నిత్యం భవేత్, వాడికి పాపం అనేటటువంటిదే ఉండదు, వాడు పాపరహితుడయ్యా
అటువంటి దానిని వాడు భోంచేసినట్లయితే మనం పూర్వం మహాభారతంలో కూడా చెప్పుకున్నాం. అలా భోంచేసినటువంటి పదార్థానికి విఘసాన్నం అని పేరు. విఘసము అనంటే సాక్షాత్తు మనం హవనం చేస్తే ఉన్నటువంటి హుతశిష్టాన్నానికి ఏ విధమైనటువంటి ఫలాన్ని మన మహర్షులు ఉపదేశించి ఉన్నారో ముందుగా వీరికి భోజనం పెట్టి ఆ తదుపరి మనం భోజనం చేసినట్లయితే ఆ విధమైనటువంటి ఫలం కలుగుతుంది అని శాస్త్రవాక్యం. అంతటి మహత్తరమైనటువంటి విశేష ధర్మాలను నిత్య కృత్యంలో మనం ఆచరించాల్సినటువంటి ధర్మాలను మనం ఈరోజు తెలుసుకున్నాం. ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటే ఇందులో మనం ఎన్ని మనం తప్పులు చేస్తున్నామో మనకే అర్థమైపోతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి తప్పులు పునఃపునః అది జరగకుండా వీలైనంత వరకు వాటిని తగ్గించుకుంటూ యథావిధిగా భోజన నియమాలను పాటిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ఆశిస్తూ ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 46వ అధ్యాయంలో యథాకించిత్ శ్లోకపారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తతో విసృజ్య గంధర్వం కృతకృత్యం శుచిస్మిత కృత్యం శుచిస్మిత ఊర్వశీ చాకరోత్ స్నానం పార్థదర్శనలాలసా స్నానాలంకరణైర్హృద్యైః గంధమాల్యైశ్చ సుప్రభైః ధనంజయస్య రూపేణ శరైర్మన్మథచోదితైః అతివిద్ధేన మనసా మన్మథేన ప్రదీపితా దివ్యాస్తరణ సంస్తీర్ణే విస్తీర్ణే శయనోత్తమే చిత్తసంకల్ప భావేన సుచిత్తానన్యమానసా మనోరథేన సంప్రాప్తం రమంత్యేనం హి ఫాల్గుణం నిర్గమ్య చంద్రోదగనే విగాఢే రజనీముఖే ప్రస్థితా సా పృథుశ్రోణీ పార్థస్య భవనం ప్రతి మృదుకుంచిత దీర్ఘేణ కుముదోత్కరధారిణ కేశహస్తేన లలనా జగామాథ విరాజతి భ్రూక్షేపాలాపమాధుర్యైః కాంత్యా సౌమ్యతయాపి చ శశినం వక్త్రచంద్రేణ సాహ్వయంతీవ గచ్చతి దివ్యాంగరాగౌ సుముఖౌ దివ్యచందనరూషితౌ గచ్చంత్యాహార రుచిరౌ స్తనౌ తస్యావల్గతుః స్తనోద్వహన సంక్షోభాత్ నమ్యమానా పదే పదే త్రివలీదామ చిత్రేణ మధ్యేనాతీవ శోభినా అధోభూధర విస్తీర్ణం నితంబోన్నత పీవరం మన్మథాయతనం శుభ్రం రసనాదామభూషితం ఋషీణామపి దివ్యానాం
దివ్యానామపి దివ్యానాం మనోవ్యాఘాతకారణం మనోవ్యాఘాతకారణం సూక్ష్మవస్త్రధరం వ్రేజే సూక్ష్మవస్త్రధరం రేజే గగనం నిరవద్యవత్ గగనం నిరవద్యవత్ గూఢగుల్ఫధరౌ పాదౌ గూఢగుల్ఫధరౌ పాదౌ తామ్రాయతదలాంగులీ తామ్రాయతదలాంగులీ కూర్మపృష్ఠోన్నతౌ చాపి కూర్మపృష్ఠోన్నతౌ చాపి శోభేతే కింకిణీకినౌ శోభేనే కింకిణీకినౌ సీధుపానేన చాల్పేన సీధుపానేన చాల్పేన తుష్ట్యాథ మదనేన చ సుష్ఠ్యాతమధనేన చ విలాసనైశ్చ వివిధైః విలాసనైశ్చ వివిధైః ప్రేక్షణీయతరాభవత్ ప్రేక్షణీయతరాభవత్ సిద్ధచారణ గంధర్వైః సిద్ధచారణ గంధర్వైః సా ప్రజాతా విలాసిని సా ప్రయాతా విలాసిని బహ్వాశ్చర్యేపి వై స్వర్గే బహ్వాశ్చర్యేపి వై స్వర్గే దర్శనీయతమాకృతిః దర్శనీయతమాకృతిః సూక్ష్మేణోత్తరీయేణ సూక్ష్మేణోత్తరీయేణ మేఘవర్ణేన రాజత మేఘవర్ణేన రాజత తనురభ్రావృతా వ్యోమ్ని తనురభ్రావృతా వ్యోమ్ని చంద్రలేఖేవ గచ్చతి చంద్రలేఖేవ గచ్చతి తతః ప్రాప్తా క్షణేనైవ తతః ప్రాప్తా క్షణేనైవ మనః పవనగామిని మనః పవనగామిని భవనం పాండుపుత్రస్య భవనం పాండుపుత్రస్య ఫాల్గుణస్య శుచిస్మితా ఫాల్గుణస్య శుచిస్మితా తత్ర ద్వారమనుప్రాప్తా తత్ర ద్వారమనుప్రాప్తా ద్వారస్థైశ్చ నివేదితా ద్వారస్థైశ్చ నివేదితా అర్జునస్య నరశ్రేష్ఠ అర్జునస్య నరశ్రేష్ఠ ఉర్వశీ శుభలోచన ఉర్వశీ శుభలోచన ఉపాతిష్ఠత తద్వేష్మ ఉపాతిష్ఠత తద్వేష్మ నిర్మలం సుమనోహరం నిర్మలం సుమనోహరం సశంకితమనారాజన్ సశంకితమనారాజన్ ప్రత్యుద్గచ్చత తాన్నిషి ప్రత్యుద్గచ్చత తాన్నిషి దృష్ట్వైవ చోర్వశీం పార్థః దృష్ట్వైవ చోర్వశీం పార్థః లజ్జా సంవృతలోచనః లజ్జా సంవృతలోచనః తదాభివాదనం కృత్వా తదాభివాదనం కృత్వా గురుపూజాం ప్రయుక్తవాన్ గురుపూజాం ప్రయుక్తవాన్. ఈ విధంగా 46వ అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను పాలన చేసుకున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ లోకనాథం రెడ్డి గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ సంకీర్తన యజ్ఞంలో మనం కూడా యథాశక్తిగా పాల్గొంటూ ఆ గోవిందుని కృపకు పాత్రలవుదాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. శేషాద్రిశిఖరరత్నం గోవిందమార్తాండం భక్తజన పారిజాతం వందే విష్ణు. శ్రీ వెంకటేశ అఖిలేశం శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సమార గోవింద
దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భుగురామ గోవింద బలరామానుజ గోవింద భౌగ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దళిత జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలధలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కాసులు వాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ ప్రతాక్షిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగదాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయనే గోవింద శేషాద్రి నిలయ గోవింద మధ్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోకుల నందన ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద 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 శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని మనం చక్కగా నిర్వహించుకున్నాం. ఇక మనం క్షమా ప్రార్థనాదులను కలిసి పలుకుతూ మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్చినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.